నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ప్రస్తుతం అయితే మనం పీర్జాదిగూడలో ఉన్నాం. అయితే గత వారం ఏదైతే బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగిని తేజస్వి యొక్క బలవన్మరణం అయితే యావత్ హైదరాబాద్ని అయితే ఉలిక్కి పడేలా చేస్తుంది. అయితే మనం పీర్జాదిగూడలో ఉన్నాం. ఎక్కడైతే తన నివాసం ఉందో మీరు చూసినట్టయితే ఆ బెంగళూరు ఉద్యోగిని తేజస్వి అయితే ఇక్కడే ఇదే ఫ్లోర్లో పీర్జాదిగూడ శంకర్ నగర్ రోడ్ నెంబర్ 13లో అయితే వీరు నివాసం ఉండేవారు. ఈ యొక్క బిల్డింగ్లో మీరు ఏదైతే చూసినా ఈ సెకండ్ ఫ్లోర్లో ఈ హాలు కిచెన్ ఏదైతే ఇక్కడ వాళ్ళు నివాసం ఉండడం అయితే జరుగుతుంది. అయితే పోయిన వారం బుధవారం రాత్రి అయిపోగా అంటే ఎర్లీ మార్నింగ్ శుక్రవారం 2:30 ఆ సమయంలో ఇక్కడ నుంచి బాగా సౌండ్స్ రావడం, తను అరవడం, ఇక్కడ ఏదైతే 2 బెడ్రూమ్స్ ఉన్నాయో వారి మదర్ని ఒక బెడ్రూమ్లో లాక్ చేసి తను నగ్నంగా మారి అరవడం, తనకున్న ఇయర్పాడ్స్ కానీ బట్టలు కానీ అన్ని బెడ్షీట్లు కానీ అన్నీ బయటికి విసిరేస్తూ నగ్నంగా కిందికి పరిగెత్తి మీరు చూసినట్టయితే కిందికి పరిగెత్తిందని సమాచారం వాళ్ళు అయితే చెప్తున్నారు. కింద ఏదైతే గేట్ ఉందో కింద గేట్ దగ్గరికి వచ్చి తను అక్కడ మూలకు నిలబడి హెల్ప్ మీ అని అరవగా కింద ఒక పర్సన్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 4 బ్యాచిలర్స్ ఉంటారు. సో ఆ బ్యాచిలర్స్లో ఒక పర్సన్ అక్కడ కింద ఉండి ఫోన్ మాట్లాడుతుండగా ఏదైతే ఈ గేట్ ఉందో అక్కడ నుండి హెల్ప్ మీ అని తను అరవడంతో ఆ పర్సన్ మీరు ఉండండి, లోపడే ఉండండి, స్టే ఇన్సైడ్ అని చెప్పాడంట. ఆ తర్వాత తను ఏమైందో ఉన్నట్టుండిగా ఏదైతే గేట్ ఉందో గేట్ని నెట్టేసుకొని నగ్నంగా పరిగెడుతూ వెళ్ళింది. సో ఆ సిచ్యువేషన్ చూసి ఆ యువకుడు కూడా భయపరంతుడై తను కూడా ఇదే విధంగా ఏదైతే మనం చూస్తున్న గల్లీ ఉందో ఇదే విధంగా తను ఉరకడం జరిగింది. ఆ అబ్బాయి స్ట్రైట్గా వెళ్ళడం, తేజస్వి అనే అమ్మాయి రైట్కి వెళ్ళడం. సో అలా కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్లో ఉన్న అమ్మవారి యొక్క రాతి విగ్రహాన్ని కూడా తీసుకొని ఆ వెనకాలే ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే మనకున్న సమాచారం. అయితే ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఈ హైదరాబాద్ని ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే చాలా డిఫరెంట్ కేసు అన్నమాట. ఇట్లాంటి కేసులు చాలా రేర్గా ఉంటాయి. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తనకి ఒక ఫోబియా ఉన్నట్టుగా, ఫియర్ అనే ఒక ఫోబియా ఉన్నట్టుగా, తన మెంటల్ డిస్టర్బెన్స్గా అంటే తన మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ దాదాపు ఒక నెల రోజుల నుంచి మాత్రం ఇక్కడ ఉంటుంది. ఇది ఎయిర్బిఎన్బి అనే యాప్ ద్వారా వీళ్ళు బుక్ చేసుకున్న హౌస్ అనమాట. ఇక్కడ పర్ డే లెక్క తీసుకొని దాదాపు ఒక 30 నుంచి 35 రోజులుగా ఇందులో స్టే చేస్తున్నారు. సో ఎందుకు అంత కాస్ట్ పెట్టి డైలీ బేసిస్ పైన ఉండాల్సిన అవసరం ఏంటి అనే కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఆ తల్లిని లోపల రూమ్లో లాక్ చేసి తను ఈ విధంగా చేసుకుంది. అయితే తనకు ఆల్రెడీ మనకున్న సమాచారం ప్రకారం పోలీసు వారు చేసిన విచారణ తేలింది ఏంటంటే తిను మెంటల్ హెల్త్ అనేది బాగాలేకపోవడం, తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ ఉన్నట్టు వాళ్ళ మదర్కి వాళ్ళ ఫాదర్కి కూడా కొన్ని ఇష్యూస్ రావడంతో వీరు అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి వేరే ప్లేస్లో ఉండడం, మళ్ళీ అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకో దగ్గర ఉండడం. సో ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చి వీళ్ళు ఒక గత 1.5 మంత్ నుంచి ఇక్కడ స్టే చేస్తున్నారు. తను బాగా చదువుకున్న ఉద్యోగిని, తను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం, దాదాపు 1,00,000 నుంచి 1,50,000 జీతం వచ్చే మెరిట్ స్టూడెంట్ అనమాట తను. కానీ ఇక్కడ ఈ విధంగా ఎందుకు చేసుకుంది అనే కోణంపై అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఆ రోజు అర్ధరాత్రి తను నగ్నంగా వెళ్ళి అరుస్తూ బట్టలన్నీ బయటపడేసి ఈ విధంగా చేసిన ఈ ఏరియా ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్టయితే ఎంత నిశ్శబ్దంగా ఉందో మీరు చూడండి. అందరూ భయప్రాంతులు ఎవరు బయటికి రావడానికి కూడా అంతగా ఆసక్తి చూపించట్లేరు. ఆ రెండో ఇల్లు ఏదైతే ఉందో ఆ రెండో ఇంట్లో ఉన్న కెమెరాని ఆ రోజు ఉదయం సమయంలో వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా తను ఇదే విధంగా పరిగెడుతూ అటు నుంచి టెంపుల్కి వెళ్ళినట్టుగా చూపిస్తుంది. ఆ పక్క గల్లీలో ఉన్న ఇంకో బిల్డింగ్ ఉన్న సీసీటీవీ కెమెరాను చెక్ చేయగా ఆ పక్కన ఉన్న టెంపుల్లోకి వెళ్ళి ఆ టెంపుల్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకున్నట్టయితే మనకు ఆ విజువల్స్లో కనిపిస్తున్నాయి. సో ఈ యొక్క కోణంలో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో 3 ఫ్లోర్ల బిల్డింగ్లో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలామంది అయితే ఖాళీ చేస్తారు. సో ఇక్కడ ఉండే వాచ్మెన్ కానీ స్వీపర్ కానీ పైన ఉండేవారు కూడా అందరూ బిల్డింగ్ని అయితే ఖాళీ చేస్తారు. తర్వాత ఈ ఏరియాలో ఉండే అందరూ కూడా భయప్రాంతులకు గురయ్యారనమాట ఈ విధంగా. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలా రేర్గా జరుగుతాయి అన్నమాట. ఒకవేళ తన మెంటల్ హెల్త్ బాగాలేకపోతే తనే సూసైడ్ చేసుకోవచ్చు, కానీ ఎందుకు నగ్నంగా కిందికి రావడం, ఆ బట్టలన్నీ విసిరేయడం ఏంటి, ఇవన్నీ డిఫరెంట్ కోణాల్లో పోలీసు వారు కూడా విచారణ అయితే చేపడుతున్నారు. మనం చూస్తుండొచ్చు ఏవైతే మెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయో ఆ రోజు శుక్రవారం అర్ధరాత్రి 2:30 సమయంలో తన కిందికి వచ్చి సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఏదైతే ఈ గేట్ ఉందో తను ఇక్కడ నిలబడి హెల్ప్ మీ అని పిలవడం జరిగింది. సో ఆ బయట ఒక బ్యాచిలర్ పర్సన్ ఫోన్ మాట్లాడుతున్నాడు. సో వాళ్ళు ఎవరంటే ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ఈ పోర్షన్లో 4 బ్యాచిలర్స్ అయితే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా గత 3 నెలలుగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అందులో ఒక పర్సన్ బయట అక్కడ ఉండి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో అర్ధరాత్రి 2 గంటల ఆ సమయంలో తను వచ్చి ముందుగా
ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే ఉంటారో వారి డోర్ నాక్ చేయడం జరిగింది. వాళ్ళు భయానికి గురయ్యి లేకపోతే దొంగలు అనుకున్న వాళ్ళు డోర్ ఓపెన్ చేసి తర్వాత ఇక్కడ కిందకి వచ్చి వీళ్ళ డోర్ నాక్ చేయడం, వీళ్ళు కూడా తీయకపోవడంతో సో అక్కడ నిలబడి తను హెల్ప్ మీ అని 2 సార్లు పిలవడంతో ఆ మూలకి ఆ చెట్టు కింద ఆ పర్సన్ ఫోన్ మాట్లాడుతున్నాడు. అతను నుంచి యూ స్టే ఇన్ అని 2 టైమ్స్ సరిగా తను వినకుండా గేట్ని ఓపెన్ చేసుకొని సో ఇదే గల్లీ నుంచి సో మనం చూస్తున్నట్టయితే ఏదైతే ఈ గల్లీ ఉందో సో ఇదే గల్లీ నుంచి కూడా తను పరిగెడుతూ వెళ్ళడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ని చూసి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్న పర్సన్ కూడా భయానికి గురై తను కూడా అదే విధంగా పరిగెడుతున్నాడు. సో అర్లీ మార్నింగ్ పొద్దున సుమారు 6-6:30 సమయంలో ఆ ఇంటిది ఏదైతే ఆ బ్రౌన్ కలర్ ఇల్లు ఉందో ఆ 2 ఇల్లు దాని యొక్క కెమెరా చెక్ చేయడం జరిగింది. సో అప్పుడు సుమారు 2:30 ఆ సమయంలో ఈ సిచ్యువేషన్ అంతా అయిందనేసి పొద్దున ఇక్కడికే ఇదే దగ్గర ఒక 20 మంది కలిసి ఈ విధంగా అయిందని మాట్లాడుకోవడం. సో ఈ ఇంటి వెనకాల ఏదైతే ఆ ఇల్లు ఉందో సో వారు అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో తను నైట్ టైం ఇలా తన ఇయర్పోడ్స్ కానీ బట్టలు కానీ అన్నీ బయటికి విసిరేయడం. సో అది చూసి పొద్దున ఈ కాలనీ వాసులందరూ ఇక్కడే మీటింగ్ పెట్టుకొని మరి ఏమైంది మీ బిల్డింగ్లో ఇలా అయిందని అప్పుడు డిస్కషన్ పెట్టుకున్నారు. సో అప్పుడు పొద్దున 8 ఆ సమయంలో వాళ్ళు పైకి వెళ్ళి సో వాళ్ళ మదర్ని తేజస్వి వాళ్ళ మదర్ని తను లాక్ చేసి వెళ్ళింది. సో డోర్ ఓపెన్ చేసి వాళ్ళ మదర్ని క్వశ్చన్ చేశారంట. సో ఏమైందమ్మా మీరు ఎందుకు మీరు పట్టించుకోరా, మీ అమ్మాయిని ఇలా నగ్నంగా రోడ్ పైనకి వెళ్తుంది, ఏంటి మీ కథ అని అడిగితే మేము మా ఓనర్తో మాట్లాడుకుంటాం, మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి అని ఈ విధంగా మాట్లాడి. సో దీన్ని బట్టి మనకు అర్థమైందంటే వాళ్ళ మదర్ యొక్క హెల్త్ కూడా మెంటల్లీ అన్స్టేబుల్గా ఉన్నట్టు తెలుస్తుంది. తను తేజస్వి ఇక్కడ మనం కనుక్కున్నట్టయితే వీరు గత ఒక 40 రోజులుగా వీళ్ళు ఉంటున్నారు. సో వీళ్ళు ఎవరితో మాట్లాడరు, తన వర్క్ తను చేసుకుంటున్నారు. మన చుట్టుపక్కల వాళ్ళని కలుసుకున్న తన పైన ఏదైతే ఆ బాల్కనీ ఉందో 2nd ఫ్లోర్లో బాల్కనీ ఉందో సో తను అక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉండడం, అక్కడే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండడం, ఏదైనా వర్క్ ఉంటే బయటకు వెళ్ళడం, సైలెంట్ వాళ్ళు రావడం, ఎవరితో మాట్లాడడం కూడా మేము చూడలేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం పీర్జాదిగూడ చెరువు వద్ద అయితే ఉన్నాం. సో మీరు చూస్తుండొచ్చు ఏదైతే ఈ చెరువు ఉందో సో ఆ రోజు శుక్రవారం అర్ధరాత్రి 2:30 నుంచి 3 గంటల సమయం మధ్యలో తేజస్విని ఇదే చెరువులో తను బలవన్మరణానికి అయితే పాల్పడింది. అయితే మీరు చూసినట్లయితే ఆ పక్కనే టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్లో ఉన్న రాతి అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకొని తను ఈ విధంగా సో ఇక్కడైతే బార్గేట్స్ ఉంటాయి. ఈ విధంగా కాకుండా ఆ వెనక నుంచి గుడి వెనకాల నుంచి అయితే ఒక మార్గం ఉంటుంది. అటు నుంచి ఇలాగా వచ్చి తను బలవన్మరణానికి అయితే పాల్పడింది అనమాట. మీరు చూస్తుండొచ్చు మనమైతే ప్రస్తుతం అయితే గుడి దగ్గర ఉన్నాం. సో ఆ రోజు అర్ధరాత్రి 2:30 ఆ సమయంలో తను నగ్నంగా వచ్చి ఇదేదైతే గుడి ఉందో ఇక్కడ ఉన్న రాతి విగ్రహాన్ని అయితే తను తీసుకొని ఆ చెరువు దగ్గరికి అయితే పరిగెత్తడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూస్తుండొచ్చు ఏదైతే ఇక్కడ చెరువు ఎంట్రన్స్ ఉందో సో ఇక్కడైతే బార్గేట్స్ ఉండడం అయితే జరుగుతుంది. రైలింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి దూకడం ఆ ఛాన్సెస్ తక్కువ కాబట్టి ఇక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారంటే ఈ మార్గం గుండా సో ఏదైతే ఈ మందిరం ఉందో ఈ టెంపుల్ నుంచి ఈ మార్గం ద్వారా తను వెళ్ళి సో ఈ మార్గం ద్వారా వెళ్ళింది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏవైతే ఉన్న ఈ రైలింగ్ అవుతుందో దాని నుంచి దుంకడ కూడా కాస్త ఇబ్బంది కాబట్టి సో ఈ మార్గం నుంచి తను వెళ్ళి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి రాతి విగ్రహాన్ని అక్కడ చెరువులో తను దూకి ఆత్మహత్య చేసిందని చెప్తున్నారు. అయితే మరునాడు తన బాడీ అయితే దొరికింది కానీ ఆ విగ్రహం కూడా దొరకలేదన్నమాట.